నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? మళ్ళీ మనం జీవితం మన కోసం అనే ఈ ఛానల్ ద్వారా కలుసుకోవడం చాలా సంతోషదాయకం, ఆనందం. చూడండి, జీవితంలో ఏది నిలబడదు. నిలబడని దాని గురించి మనం అర్రులు దాచడం, దాని గురించి వెంపర్లాడడం, దాని వెనకబడడం, దాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని అనుకోవడం, ఇదే మన బాధలకి మూలం అన్నమాట. ఏది నిలబడదు జీవితంలో. వయస్సు, కాలము, డబ్బు, హోదా, అంతస్తు, సంబంధాలు, ఆరోగ్యం, ఆఖరికి ఈ ఉన్న జీవితం కూడా నిలబడదు. ఇది చావు అనేటువంటి ఒక వేదిక దగ్గరికి వచ్చి అక్కడ ఆగిపోతుంది అన్నమాట. కాబట్టి అశాశ్వతమైనటువంటి జీవితం, ఏది మనది కాదు అనేటువంటి నగ్న సత్యాన్ని మనం గ్రహించలేక ఇబ్బంది పడుతున్నాం, అంతే, ఇంకేమీ లేదు ఇక్కడ. వీటిని ఎట్లానైనా సరే దక్కించుకోవాలి, నిలబెట్టుకోవాలి అని మనం చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది ఏ రోజు కూడా సరైనటువంటి ఫలితాలను ఇవ్వదు. ఎందుకంటే జీవితం వచ్చిందే అన్ని పోగొట్టుకోవడానికి. ఈరోజు ఒక పెద్ద రహస్యాన్ని మీతో నేను షేర్ చేసుకోదలిచాను అన్నమాట. అన్నీ పోగొట్టుకోవడానికే మనం ఈ జీవితంలోకి వచ్చాము. కాబట్టి పోతున్న వాటిని చూసి సంతోషించాలన్నమాట. డబ్బు, హోదా, అంతస్తు ఏదైనా సరే వెళ్ళిపోతుంటే సంతోషించాలి. ఎందుకంటే దాని కాలం అయిపోయింది, అది మనతో ఉండేటువంటి సమయం అయిపోయింది, మనం వాటితో ఉండేటువంటి సమయం అయిపోయింది, వెళ్ళిపోయాయి, మనం కూడా వెళ్ళిపోతాం. దరిద్రం పోయింది అని అనుకొని హాయిగా, ఆనందంగా, సంతోషంగా, శాంతిగా ఉండడం అనేది మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మనం ఎంతసేపు ఉన్నదాన్ని కాపాడుకుందామని అంటాం, లేదా ఆ ప్రయత్నంలో ఉంటాం. కానీ ప్రపంచం అంతా ప్రతిదీ మన చేతుల్లో ఉన్నదని అనుకోవడం ఇదొక మూర్ఖత్వం అన్నమాట. దిస్ ఈజ్ ద యాక్చువల్ ఇగ్నోరెన్స్. మనం చేసేటువంటి పనులు, మన ఆలోచనలు, మన నిర్ణయాలు ఇవి చెప్తాయి అవి మన వెంట ఉంటాయా ఉండవా అనేది. కాబట్టి చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అని మనం ఎలాంటి ప్రయత్నాలు చేస్తామో అలాంటి ఫలితాలే మనకి వస్తాయి. ఇక ఎన్నో వచ్చాయి వస్తాయి, ఎన్నో పోయాయి పోతాయి. అరే ఇదేంట్రా ఈ ముసలాయన గమ్మత్తుగా మాట్లాడతాడు. ఇది వాస్తవికమైనటువంటి సత్యం, పచ్చి నిజం, ఇది చేదు నిజం అన్నమాట. దీన్ని మనం గమనించడం లేదు. మన కళ్ళకి పొరలు వచ్చాయి కాబట్టి మనం ఒక రకమైనటువంటి గ్లాసెస్ వేసుకున్నాం అనుకోండి. సపోజ్ నేను రెడ్ గ్లాసెస్ వేసుకున్నాను, నాకు ప్రపంచం అంతా ఎర్రగానే కనబడుతుంది. లేదా బ్లాక్ గ్లాసెస్ వేసుకుంటే బ్లాక్గానే కనిపిస్తుంది. మనం ఒక ప్రయత్నం చేసి మరొక ఫలితం రావాలంటే రాదు. అదే ఇట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్. నిజమైనటువంటి అద్భుతం ఏంటంటే జీవితంలో మనం చేసేటువంటి ప్రయత్నం వల్ల కూడా మనం అనుకున్నటువంటి ఫలితాలు రావు. జాగ్రత్తగా వినాలి. మనం ఒకటి అనుకొని చేస్తాము, ఆ ఫలితం మరొకటిగా ఉంటుంది, మరొక విధంగా అది మనకి వస్తుంది. ఇక నీవు చూస్తేనే ప్రపంచం, లేకపోతే ప్రపంచమే లేదు. నీవు అనుభవిస్తేనే ప్రపంచం, నువ్వు వింటేనే ఆ శబ్దానికి ఒక అర్థం, నువ్వు ముట్టుకుంటేనే ఆ స్పర్శకి ఒక అనుభవం, ఒక గమనిక. అంతే తప్ప నువ్వు అనుభవించకపోతే అసలు ప్రపంచమే లేదు. ఇది మీకు చాలా విచిత్రంగా అనిపించవచ్చు. ఎందుకంటే మనం ఏ విధమైనటువంటి అనుభవం కావాలో ఆ విధంగానే మనల్ని మనం తయారు చేసుకుంటాం. వీ ప్రిపేర్ అవర్ సెల్వ్స్ టు ఎక్స్పీరియన్స్ సంథింగ్ విచ్ వీ డిజైర్. అంటే మన పర్సెప్షన్, మన గ్రహింపు, మనం చూడడం, వినడం, తాకడం, మాట్లాడడం, రుచి చూడడం, ఇవన్నీ కూడా మనం
అభివృద్ధి చేసుకున్నటువంటివే. అందుకే మీకు నచ్చింది ఇంకొకరికి నచ్చదు, మీరు ఇష్టపడ్డది ఇంకొకరు ఇష్టపడరు. మీ దృష్టిలో అది అతి సుందరమైనటువంటి అందమైనటువంటి వస్తువుగా కనబడవచ్చు, ఇతరులకి దాంట్లో వికారం కనిపిస్తుంది. ఒకరి దృష్టిలో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని అనుభవాలని, భోగాలని, అన్ని రకాల ప్లెజర్స్ని అనుభవించడానికే జీవితం వచ్చిందని అనుకుంటారు. ఇంకొకరి దృష్టిలో అది కాదు. కాబట్టి మన యొక్క గ్రహింపును బట్టి ప్రపంచం ఏర్పడుతుంది. ఇది చాలా ఆలోచించాలి. మీరు దీనిపైన సమయాన్ని ఇవ్వండి, ఒంటరిగా కూర్చొని సమయాన్ని ఇవ్వండి, లేదా చర్చించండి. సో ప్రపంచం అనేది మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక వేదిక మాత్రమే. దీంట్లో మీరు ఎలా చూస్తే అలా అది కనబడుతుంది. పచ్చ కామెరలు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అనేది ఎంత నగ్న సత్యమో, బహిరంగమైన సత్యమో ఇది కూడా అంతే. ఈ విషయం తేలిగ్గా మీకు అర్థం కావడానికి ఒక చిన్న కథ చెప్పి ముగిస్తాను. ఒక చెట్టును అడ్డంగా నరికేశారట, పై కొమ్మలన్నీ నరికేశారు, దాని కాండం మాత్రం మిగిలి ఉంది. సరే రేపు దాన్ని తీసేద్దాంలే అనుకొని చీకటి పడిందని వెళ్ళిపోయారు. ఇప్పుడు చీకట్లో దాన్ని అనేక మంది వ్యక్తులు చూస్తున్నారు. అమావాస్య చీకటి, అది ఎలా కనిపిస్తుందో చూడండి. ఒక దొంగ ఆ దారి గుండా వెళ్తూ ఆ యొక్క మొద్దును చూశాడు. ఆ నరికి వేయబడ్డటువంటి చెట్టు తాలూకా సంబంధించినటువంటి మొద్దును చూస్తే అది అతడికి ఒక పోలీసు లాగా కనబడింది. వెంటనే భయంతో దాక్కున్నాడు. అమ్మో, నన్ను పట్టుకోవడానికి వచ్చి అక్కడ నా గురించి నిరీక్షిస్తున్నాడు, వెయిట్ చేస్తున్నాడు అనుకున్నాడు. ఒక ప్రియుడు ఆ మొద్దును చూసినప్పుడు ఒక ప్రేయసి కనిపించింది. తన గురించి అర్ధరాత్రి పూట వచ్చి తన గురించి అక్కడ వెయిట్ చేస్తున్నట్టు కనిపించింది, ప్రేయసిలాగా. తన తల్లి నుంచి తప్పిపోయినటువంటి ఒక పిల్లవాడు తిరుగుతూ తిరుగుతూ ఆ దారి గుండా వెళ్తూ ఆ మొద్దును చూసినప్పుడు దాంట్లో అతనికి తన అమ్మలాగా కనిపించింది. ఎంతో సంతోషపడ్డాడు. నా అమ్మ ఇక్కడే నా గురించి వెయిట్ చేస్తుంది అని చెప్పి కేరింతలు కొడుతూ ఆ మొద్దు వైపు పరిగెత్తాడు. ఒకరికి తన గురించే అక్కడ వేచి ఉన్నటువంటి ఒక శత్రువులాగా కనబడింది ఆ మొద్దు. అమ్మో, నేను అటువైపు వెళ్తే నన్ను చంపేస్తాడు, నా గురించి అక్కడ కాచుకొని ఉన్నాడని. ఎవరైతే ఆ చెట్టును ఉదయం నుంచి నరుకుతూ వచ్చాడో అతడికి మాత్రం ఆ సమయంలో అది ఒక పనిలాగా కనబడింది. అబ్బా, మిగిలిపోయినటువంటి పని అంటే ఆ మొద్దు అతడికి మిగిలిపోయినటువంటి పనిలాగా కనిపించింది. అంటే ఎవరు ఏ దృష్టితో చూస్తే ఆ విధంగా మనకి ప్రపంచం కనిపిస్తుంది. మన అనుభవాలన్నీ కూడా మనం రాసుకున్నవే. జీవితం కూడా మనం రాసుకున్నటువంటి ఒక కథ. దీంట్లో పాత్రలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, రకరకాల అనుభవాలు జరుగుతూనే ఉంటాయి. తిరిగి అనుభవించేవాడు ఎవడైతే ఉన్నాడో, నేను అనుభవిస్తున్నాను అనుకునేటువంటి వాడు కూడా లేకుండా పోతాడు. కాబట్టి జీవితం ఒక కథ. ఆ కథను నువ్వు ఎలా రాసుకుంటావు, దానికి స్క్రిప్టు, డైరెక్టరు అంతా కూడా నువ్వే అన్నమాట. ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడడం మనం నేర్చుకుంటే జీవితంలో శాంతి, సంతోషము ఇవన్నీ కూడా మన సొంతం అవుతాయి. ఎలా ఉందో అలాగే చూడడం. ప్రపంచం వాస్తవంగా ఏ విధంగా ఉందో అది మొద్దులాగా కనబడాలి, అంతే. తాడులాగా కనబడాలి, పాములాగా కనబడకూడదు. మన జీవితంలో వచ్చినటువంటి అన్ని ఇబ్బందులకు ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే మనకి ఎలా చూడాలో తెలియకపోవడం, ఎలా మాట్లాడాలో, ఏది వినాలో, ఏది వినకూడదో, దేన్ని పొందాలో, దేన్ని పొందకూడదో ఇవి స్పష్టంగా తెలియకపోవడం వల్ల జీవితంలో అనేక కోరికలతోని మనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నాం. కాబట్టే జీవితంలో మనం సతమతం అవుతున్నాం. మన జీవితంలో దుఃఖం అనేది వచ్చేసింది, దాంతోనే బాధ వచ్చేసింది, దాంతోనే మన జీవితం అతలాకుతలం అయిపోయిందన్న సంగతి మనం తెలుసుకోవాలి. నమస్కారం.